గ్రామ రెవెన్యూ అధికారుల సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాను. 7వ రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి రెవెన్యూ ఉద్యోగుల క్రీడలు మరియు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఎన్నో వందల మంది, దాదాపు వీఆర్ఓలు అయితే దాదాపు 60% మంది వీఆర్ఓలు వీఆర్ఏలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ నిరంతరం ఎన్నో సమస్యలతోటి ఎప్పుడు డ్యూటీలో 24 గంటలు అప్రమత్తంగా ఉండే వాళ్ళకి కొంత ఊరట కలిగించడానికి రెవెన్యూ ఏపీఆర్ఎస్ఏ తీసుకున్నటువంటి ఇనిషియేషన్లో మమ్మల్ని కూడా పార్ట్ ఆఫ్ దట్ చేయటం చాలా సంతోషంగా ఉంది. అండ్ అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూకి సంబంధించి మరి ముఖ్యంగా వీఆర్ఓలకు వీఆర్ఏలకు కావలసినటువంటి అవసరమైనటువంటి సర్వీసులు కానివ్వండి, లేదా ఏదైనా సరే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికి మా బొప్పరాజు గారు చేసేటువంటి ప్రతి ప్రయత్నానికి కూడా స్పెషల్లీ సీసీఎల్ఏ మేడం కానివ్వండి, రెవెన్యూ మినిస్టర్ గారు కానివ్వండి, అంటే కింది స్థాయి ఉద్యోగుల్ని అని తక్కువగా చూడకుండా ప్రతి సమస్యకి వాళ్ళు మేమున్నాము, మీకు ఏదైనా నిన్న కూడా ఆన్ ద డయాస్ రెవెన్యూ మినిస్టర్ గారు చెప్పడం చాలా సంతోషం కలిగించింది. తప్పకుండా బొప్పరాజు గారి ద్వారా మా వీఆర్ఓల వీఆర్ఏల సమస్యలు తీరుతాయని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.